హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనం అగ్రంపల్లి వినాయకుని షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం చూడబోయే మోడల్ వచ్చేసరికి మోడల్ నెంబర్ 5 అనమాట. ఈ వినాయకుడు అనేది మనకి ఎక్కడ కూడా హిందూపూర్లో అయితే అవైలబుల్ లేదు. ఇక్కడ అన్ని మనకైతే కొత్త పీసెస్ అయితే తెచ్చినారనమాట. మొత్తం ఇవి వచ్చేసరికి బయట నుంచి ఎక్స్పోర్టింగ్, అనంతపూర్, కోరుట్ల నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేయించినారు. ఈ వినాయకుడు వచ్చేసరికి మనకి దాదాపుగా ఒక 11 to 10 feet మధ్యలో అయితే ఉంటాడు. ఈ వినాయకుని ఒకసారి డీటెయిలింగ్ దగ్గర నుంచి చూసేద్దాం రండి. ఇంకా వినాయకుని విషయానికి వస్తే చూడొచ్చు, మనకైతే ఇక్కడ దిండు ఉంటుంది. దిండు పైన చేసేసి మనకి వినాయకుడు అయితే కూర్చొని ఫోజ్ లో అయితే ఉంటాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చూడండి ఎంత హెవీగా ఉందో. మనకైతే ఇది హంస అనుకుంటా, హంస వాహనం యొక్క పిన్ మొత్తం రెక్కనైతే మనకి ఇటు సైడ్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ గా అయితే ఇచ్చేసినారు. వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు. మీకు ఒకవేళ ఈ వినాయకుడు నచ్చింటే కనుక కింద డిస్ప్లే అవుతుంటే నంబర్ని కాంటాక్ట్ అవ్వండి, లేదా డిస్క్రిప్షన్ లో లైవ్ లొకేషన్ అయితే ఉంది, డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి. అండ్ ఇక్కడ చాలా మంది పెయింటింగ్ అనేసి అయితే కామెంట్ పెడతారు, పెయింటింగ్ అయ్యే వినాయకులు చూపించమని. ఈ వినాయకుని చెట్లు అయితే మనకి పెయింటింగ్ అయ్యే వినాయకులు కూడా ఉన్నాయి. చూడండి, ఈ టైప్ అయితే కనుక మనకి పెయింటింగ్ అయితే పడుతుంది. చాలా అంటే చాలా బాగుంది పెయింటింగ్ కూడా. అండ్ ఇది ఒక్క విగ్రహానికే కాదు, ఇటు సైడ్ మనకి ఇంకా లాస్ట్ ఇయర్ ఫీచర్స్ బొమ్మలకి అయితే కొట్టిండే పెయింటింగ్ ఉంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది పెయింటింగ్ అయితే ఇంకా అప్డేట్ అయితే చేస్తాము అని చెప్పినారు. ఈసారి బొమ్మలకి అయితే మొత్తం ముంబై స్టైల్ పెయింటింగ్స్ అయితే కొడతామని చెప్పినారు. మళ్ళీ పెయింటింగ్ అయిన తర్వాత ఒకసారి వచ్చి లాంగ్ వీడియోని అయితే తీద్దాం. ఈ అడ్రస్ విషయానికి వస్తే కనుక ఇటు సైడ్ మనకు వచ్చేసి హిందూపూర్ అండ్ లేపాక్షి, ఇది మనకి మెయిన్ హైవే అనమాట. ఇది మొత్తం బాగేపల్లి వరకు వెళ్ళిపోతుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి మడక్సిరా వెళ్తుంది అనమాట. ఇది అగ్రంపల్లి విలేజ్. మనకైతే పరిగి దాటి కాస్త ముందుకు వచ్చినామంటే 4 road హైవేలోకి ఎక్కినామంటే, హైవేలో వచ్చే కన్నా స్ట్రైట్ రోడ్డు, లేదు ఇట్లా ఊర్ల మధ్యలో వచ్చినామంటే కన్నా పరిగి దాటి ఫ్రంట్కి వచ్చి ఇట్లా 4 road లో మనము లెఫ్ట్ తీసుకొని మడిచిరా రోడ్ వచ్చినామంటే మనకి రైట్ సైడ్ లో మెయిన్ రోడ్ లోనే మనకి వినాయకులు అయితే అవైలబుల్ ఉంటాయి. డిస్ప్లే కూడా చూడొచ్చు, పెట్టినారు వినాయకులు. ఇవన్నీ మన కోరుట్ల వినాయకులు అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి గుర్రాల వినాయకుడు కూడా ఉంది. ఇవి ఆల్రెడీ బుక్ అయిపోయినాయంట. గుర్రాల వినాయకులు కూడా డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి. రోడ్ లోనే మనకి మెయిన్ రోడ్ లోనే వినాయకులు అవైలబుల్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో అయితే ఈ ప్లేస్ యొక్క లైవ్ లొకేషన్ కూడా మెన్షన్ చేసినాడు. ఒకవేళ ఓపెన్ కాలేదంటే నాకు డైరెక్ట్ గా డిఎం చేయండి, మీకు సెండ్ చేస్తాను. లేదంటే సింపుల్ గా మీ ఫోన్ లో మ్యాప్స్ ఓపెన్ చేసేసి ఉమా గణపతి మాన్యువల్ మేకర్స్ అనుకుంటున్నారంటే మ్యాప్స్ లో కూడా వీళ్ళ లొకేషన్ అవైలబుల్ ఉంది. డైరెక్షన్స్ వేసుకొని వచ్చినారంటే సీదా వీళ్ళ యొక్క వినాయకుల షెడ్ దగ్గరికి అయితే ఎత్తుకొచ్చి మిమ్మల్ని వదులుతుంది.